టీబీఆర్ న్యూస్ ఛానల్స్ కు స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట రెండేళ్ల దగా అంటూ నిరసన చేపట్టిన వైసీపీ నాయకులపై జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ మండిపడ్డారు. శనివారం జగ్గంపేటలోని కాపు కళ్యాణ మండపం వద్ద తుమ్మలపల్లి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నికల హామీలను ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ సూపర్ 6 పథకాలను అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పిన విధంగా ముందు 2 నెలల నుంచి పెన్షన్ సొమ్ములు మొత్తం ఒక్కసారి పెంచి అందించడం జరిగిందన్నారు. ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి వైసీపీ నాయకులు తోట నరసింహం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పవన్ కళ్యాణ్ను విమర్శించే ముందు ఆయన ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని రమేష్ తోట నరసింహంకు సూచించారు. దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, నిన్న వైసీపీ నాయకులు రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ప్రజల తరపున అడుగుతున్నాం అని చెప్పి ఏదో అడిగే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలందరూ చూస్తున్నారన్న విషయం మర్చిపోయారని చెప్పి సందర్భంగా మీకు తెలియపరచుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని రకాలైన ఇబ్బందులు, ఎన్ని రకాలైన అణిచివేతకి ఈ రాష్ట్రం గురైందన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఆయన ఎన్ని రకాలైన హామీలు ఇచ్చి ఎన్ని నెరవేర్చలేదన్న సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మనం ఏం చేసాం అన్నది కూడా ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోవాలని చెప్పి సందర్భంగా మేము నలుగురికి ఇస్తున్నాం. అలాగే ప్రతి పని కూడా మీరు చేయలేని విధానం ఆడవాళ్ళకి బస్సు ఇవ్వడం కానీ, పెన్షన్ ఏ రోజైతే అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి కూడా 7,000 ఆ రోజు ఇచ్చి మర్నాడు నుంచి 1వ తారీఖు కల్లా 4,000 ఇవ్వడం కానీ, అన్నదాత సుఖీభావ కానీ, అలాగే డిఎస్సి కానీ, ఫ్రీ గ్యాస్ కానీ, ప్రతి పథకం కూడా ఈరోజు చెప్పిన హామీ అల్లా పూర్తి చేసుకుంటూ ఎన్నో రకాలైన గతంలో చేసిన ఒక్కళ్ళు కూడా ఈరోజు ఒక ఇండస్ట్రీ అదే తోట నరసింహం గారు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈరోజు ఆయన ఒక మంత్రి చేశారు, ఒక ఎంపీ చేశారు, ఒక శాసనసభ్యుల కింద కూడా చేసిన వ్యక్తి ఈరోజు ఆ రకంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. ఆయన
మా జన సైనికులందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడడం, ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పాలి తప్ప అలాగా ఏదో కుర్రోడు మాట్లాడినట్టు మాట్లాడడం సబు కాదని చెప్పి సందర్భంగా మీకు తెలియపరుచుకుంటూ, మనం ఏదో ఆయన మాట్లాడారని మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన విజ్ఞప్తికి వదిలేస్తున్నాం మనం. కాబట్టి ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో కూడా ఒక తట్ట మట్టి ఎక్కడా కూడా వేయలేదు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ఎన్ఆర్జీఎస్ గ్రాంట్లు ఈ దేశంలో ఏ రాష్ట్రం తేని విధంగా పవన్ కళ్యాణ్ గారు తేడం జరిగింది. ప్రతి ఊరిలో, ప్రతి సందులో, ప్రతి చిన్న ఆఖరికి పుంత రోడ్లు కూడా ఈరోజు సిమెంట్ రోడ్లు వేసి డ్రైన్లు కట్టి ఎన్నో కోట్ల రూపాయలు ఈరోజు తేడం జరిగింది. అలాగే మెయిన్ రోడ్స్ కానీ ఒక్క రోడ్డు ఈరోజు గుత్తగా చూపించే పరిస్థితుల్లో వైసీపీ నాయకులు లేరని చెప్పి సందర్భంగా మీకు తెలియపరచు. చూస్తున్నారని మట్టి మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం.